నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము కోందు గిరిజన తెగకు సంబంధించినటువంటి ఒక గూడెంలో ఉన్నామండి. వీళ్ళు ఎన్ని కుటుంబాలు ఉంటాయి బ్రదర్ ఇక్కడ? 13 కుటుంబాలు. 13 కుటుంబాలు ఇట్లా 13 కుటుంబాలు ఉంటాయా? అయితే మన వీరి లైఫ్ స్టైల్ అనేది చాలా వైవిధ్యమైనటువంటి లైఫ్ స్టైల్ అండి. మనము ఈ రూరల్ ఏజెన్సీ అంటే మన భద్రాచలం నుండి ఇటు కొద్ది లోపలికి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ చాలా వైవిధ్యమైనటువంటి వీరి కోందు తెగకు సంబంధించిన వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంతవరకు అయితే మనం ఎన్నో గిరిజన తెగ వాళ్ళకి సంబంధించిన లైఫ్ స్టైల్ జీవన విధానాన్ని చూస్తూ ఉన్నాం కదా. వీరి జీవన విధానం అనేది చాలా వైవిధ్యంగా ఉన్నట్టు, ఎందుకంటే చాలా పురాతనమైన తెగ అండి వీళ్ళు. వీరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటారని కొన్ని విషయాలు అయితే మనం వీళ్ళతో మాట్లాడుకుందాం. మన ఏం పేరు బ్రదర్? మీ పేరు? నా పేరు కామేష్. కామేష్ గారు ఉన్నారు. మరి వారితోటి మాట్లాడితే వారు పండించే పంటలు కానీ ఇక్కడ మరి లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? రండి. మరి ఇదంతా మీరేనా వ్యవసాయం చేస్తారా? ఇది మొత్తం మన వద్దేనా. ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇక్కడ టోటల్ మీది? ఇక టోటల్ ఇంకా సర్వీస్ చేయలేదు కదా, అంత అనుమానంగా చెప్పలేము కదా. మాది ఒక 3 ఉంటుంది అన్న. 3 ఎకరాలా? అవును. చూస్తున్నారండి ఎంత మంచి వాతావరణం అంటే. ఆల్రెడీ మబ్బులు పట్టినాయండి, వర్షం పడడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. మేము ఇక్కడ ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నాం. ఇదంతా చుట్టూ కొండలు అండి, ఇవన్నీ చుట్టూ కొండలు. అండ్ మన వీళ్ళు ఎలా పంటలు పండిస్తారు ఏంటనే కొన్ని విషయాలు వీళ్ళతో మాట్లాడుకుందాం. రండి. చెప్పండి బ్రదర్, మీరు ఏమేమి వేస్తారు, పంటలు ఏమి వేస్తారు ఇక్కడ? ఇక్కడ దానం వేస్తామన్న. దానం ఏం దానం అంటే? రైస్. బియ్యం. ఇంకా ఇంకేం? మళ్ళీ షోలు అంటే సామ కాదండి, రాగులా? రాగు. ఓకే. ఇంకా మరి అంతేంటి మినుములు, సామ కూడా వేస్తామన్నా. సామాలు కూడా. ఇంకా ఇలాగా కూరగాయలు, విత్తనాలు ఏమి పండిస్తారు? విత్తనాలు మొత్తం అంటే టమాటాలు, కొత్తిమీరలు, అలాంటి కూరగాయలు కూడా వేసుకుంటాం అన్న. మందులు ఏం లేదన్న, ఏం లేదు. ఏం లేదు. చెట్టు పడిపోయింది, మొత్తం గాలిపోయినట్టు కింద పడిపోయిందని చెప్పి గాలికి పడిపోయి ఇది అంటారండి, జ్యూస్ చెట్టు అంటారు కదా, కింద పడిపోయిందా? చిన్న పిల్ల కాకుండా ఇది ఆడుతా ఉన్నాం. ఇది ఒక వర్షం పడ్డప్పుడు ఈ పైనుంచి వస్తున్నాయి వాటర్. ఈ పైనుండి వస్తుంది అన్న. అవునా? ఎప్పుడు పడతాను వాటర్? ఈ వాటర్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి, ఎండాకాలం కూడా. ఎండాకాలం. ఎందుకంటే ఇవి ఇక్కడ నుండి అలా చెక్కడం పట్టుకొని తెచ్చామన్నా. అవునా? అది కూడా రాళ్ళతోనే చెక్కడం పట్టుకున్నాం, అలా చేసి తీసుకొచ్చాము. ఈ అరటి గెలలు ఇవి ఏం పండు? చక్కెర గెలలు ఇవి. కూర అంటే కూరకు సంబంధించి పండులు లేవు కానీ కూరకు సంబంధించి కూరకు సంబంధించి వాళ్ళ కింద వీడు మన పైన ఉన్నాయి, గ్రామం అంతా పైన ఉంది. వాళ్ళు పండించే పంటలకు ఇక్కడ మన కిందికి రావడం జరిగింది అన్నట్టు. చూస్తున్నారు చెట్టు పడిపోయింది, చెట్టు కట్టుకున్నారు, డ్యామ్ లాగా కట్టుకున్నా. స్టోరేజ్ చేస్తారు కదా, స్టోర్ చేస్తుండే అండి, మొత్తం పగిలిపోయింది. అవునా? స్టోరేజ్ ఉంటుండే కదా, వాటర్ నిల్వ ఉంటుండే కదా? నిండా కూడా ఉంటాయండి, ఎందుకంటే ఇది కాలువను ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు కదా. మొత్తం ఇలా ఏర్పాటు చేసుకున్నాను. అది చెట్టు పడ్డట్టున్నాయి కదా. చెట్టు అయితే కొట్టున్నది అన్నట్టు. ఇవేంటని ఇప్పుడు ఏమేసిండ్రు? ఏం లేదు కదా, ఏం లేదు. ఇప్పుడు మొత్తం కోసేసాం, ఈ మధ్యలోనే ఒక వారం అయిపోతుంది అన్న కోసి. ఏం కోసి ఏమేసారు? దానా అంటే ఇది ఒడ్డులు మన వడ్లకు కూడా ఏమైనా వేస్తారన్నా? లేదు లేదన్న, మందులు కూడా వడ్డలు కూడా లేదు, టోటల్ గా మొత్తం ఏం లేక. ఇప్పటికైతే వడ్లకు కూడా ఇక్కడ ఏం మందులు గట్రా అట్లాంటి ఏమి వేయరట. ఏం చెట్టనా? ఏమి చెట్టు స్పెషల్? అది నా పేరు తెలియదన్న. అది ఇవే పట్టరు కానీ వచ్చేసి కిందికి పోతున్నాయి కదా, కింద పోతున్నాయి. అవి మక్కనది కనిపించేది, అది మక్కనది జొన్నలండి. జొన్న పొత్తు. అది మన చిన్న జొన్న ఎట్లాంటి జొన్న కాదు, ఇది హైబ్రిడ్ జొన్న. హైబ్రిడ్ అంటే పిట్కాన్స్ అండి, పిట్కాన్స్ అంటే హైబ్రిడ్. అది హైబ్రిడ్ రకమే కదా. అవును. చూస్తున్నాడు అక్కడ జొన్నలు కూడా పండిస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తుందో లేదో క్లారిటీగా చూడండి. అక్కడ జొన్న వేసేదంతా దట్టంగా ఉన్నది అడవి మొత్తం. జంతువులు వస్తాయి మన ఇటు? వస్తాయి కానీ అంతే మనకు కనబడవు కదా. తిరిగితే జంతువులు అడవిలు ఉన్నది, జంతువులు ఉండకుంటుండవు కదా. పెద్ద అడవిలో ఉన్నది, పెద్ద అడవి, మామూలు అడవి కదా మరి.
అక్కడ ఏదైనా మామిడి చెట్టు అది మామిడి చెట్టు ఉంది. అక్కడ మీరు అక్కడ ఇప్పుడు లేరన్న ప్రస్తుతికి. ఇప్పుడు ఒడ్డులన్నీ కోసేసాం కదా, కూరగాయలు బీరలు ఏమున్నా ఇంకా చెట్టు? ఇప్పుడు కూరగాయలు అన్నది లేదన్న, మొత్తం అయిపోయింది. గడ్డేది ఇది గడ్డే, మొత్తం గడ్డే. కొబ్బరి చెట్టు కూడా పెట్టుకున్నా. కొబ్బరి చెట్టు మీరే పెట్టిరు అది? మా బావాళ్ళదండి. మంచిగా ఉంది అక్కడ. కొబ్బరి చెట్లు, పనసకాయలు, గొడ్లు మీ మా బావాళ్ళదండి. ఎవరికి మీ ఊర్లో ఎవరికి ఉన్నాయండి మలేరియా? పిల్లలకా? పిల్లలకి కూడా పెద్దలకు కూడా వస్తుందండి. అవునా? పిల్లలకు కూడా వస్తుంది. మరి ఎట్లా మీరు అంటే ఫీవర్ వచ్చిందని మీరు ఫస్ట్ డాక్టర్లకు చెప్పిరా, వాళ్ళకు ఇక్కడ పిహెచ్సి వాళ్ళకి చెప్పిరా? ఇక్కడ ఎందుకంటే మాకు వేడి అట్లా ఓడి వేడి ఉండేనా? ఓడి వేడి అంటే కూడా ఇక్కడ మోటు కూడా మా హాస్పిటల్ మాకు మెడికల్ ఉందండి, దగ్గర ఏర్పాటు చేసుకోవడానికి. అదే మంచి సర్వే మటు చేస్తున్నారు. సర్వే చేసేసి వాళ్ళకు నిజంగా అండి ఎంత మంచి సర్వే అంటే వీళ్ళు పిహెచ్సి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఫీవర్ ఉందా లేదా, దోమ మలేరియా దోమ అంటే కంపల్సరీ లార్వా ఉంటుంది కదా, దాని లార్వా కూడా వీళ్ళు వెతకడం చేయడం కానీ అట్లాంటి మంచి వైద్యానికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతామని చూస్తే. కాయలు తీయటి కాయలు ఇవి? తీయటేనా కాయలు? తీయటనా? అవునా? మామిడికాయలు ఎంత మంచిగా మక్కినాయి, పెద్ద పట్టినాయి. కొబ్బరి చెట్టు కూడా ఉంది. బంగారుపల్లి అన్న. బంగినపల్లి? బంగారుపల్లి. బంగినపల్లి అంటారు అది. మిమ్మల్ని వాస్తవం నేను అనే అంటే ప్రొనౌన్సియేషన్లో కొద్దిగా అటు ఇటుంది కావచ్చు, కానీ మీరు అనేది నేను అనేది ఒకటే. చూసుకోండి అంత అక్కడ వరకు వ్యవసాయ భూమి కానీ మొత్తం వ్యవసాయం. ఘాటి భలే ఉంది. ఇవి అడవి దున్నలు కనిపిస్తాయా మీకు ఎప్పుడు? మాకు ఎప్పుడు కనబడలేదన్న. అవునా? అడుగులు మటు కనబడుతున్నాయి కానీ అడుగు వేసేందుకు కనబడింది కానీ మాకు రియల్ అంటే కనబడలేదు. లేదు. మీరే చూడలేనట్టు మరి మాట్లాడలేనట్టు చూస్తామేమో అసలు జిమ్మలు జిమ్మలు పోతున్నాయి. ఇక్కడ చిన్న పిల్ల కావాలని తిట్లా పోతా ఉంది గట్టల్లా పక్క నుండి మంచి ఏర్పాటు చేసుకున్నది. ఈ వాటర్ నీటి మళ్ళీ ఇచ్చుకుంటారు కానీ తర్వాత పొలానికి. ఓకే, సూపర్ ఉంది, గ్రీనరీ ఉంది. చూస్తే కొండలు, పచ్చటి పొలాలు, అక్కడ ఈ ఫామ్ హౌస్ లాగా. ఎందుకంటే వర్షం ఇట్లా పడ్డప్పుడు కానీ పనులు వేసుకున్నప్పుడు అక్కడ ఉండడానికి కదా, అది ఉండడానికి వర్షం పడినప్పుడు ఉండడానికి. ఊర్లు కూడా నేను కానీ అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. అంటే ఎవరెవరి వాళ్ళ తోటలలో వాళ్ళు పొలాలలో వాళ్ళు ఫామ్ హౌస్ వర్షం పడ్డప్పుడు అక్కడ చేయడానికి మనం అక్కడ నుంచి వచ్చాం. మొత్తం ఇట్లా కొట్టాలి తీసుకెళ్ళారు కాచి? ఇలాగే కొడతామన్నా. అవునా? ఇలా ఎక్కువ అయితే ఆవు ఎద్దులతో కూడా తొక్క పెట్టచ్చు. అంటే తక్కువ మొత్తం ఉన్నప్పుడు ఇట్లా చేస్తాం. తక్కువ ఉన్నప్పుడు ఇలా చేస్తాం. తక్కువ ఉన్నప్పుడు ఇలా కొద్ది కొద్దిగా అంటే ఇలా కొడుతుంటా. ఏడండి జూ చెట్టు. జూ చెట్టు ఇది రామ్ మీరే కానీ రోడ్డు సిమెంట్ అనేది వడ్లన్నా సన్నది. మందు లేకుండా మంచిగా ఎకరానికి ఎంత వెళ్తాయని మీకు? అవి మందు లేకుండా ఎకరానికి మందు లేకుండా ఎంత వరకు వెళ్తాయని? అంతే మరి, ఎంత పండుతుంది అంతవరకు
ఎంతవరకు వెళ్తుంది అన్న? ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తాయి అన్న? మనకు ఈ అలా వెళ్తుందన్న ఒక మనకు కుటుంబాలు తక్కువ కాబట్టి ఇంట్లో కుటుంబాలు తక్కువ ఉంటే తక్కువలాగా వెళ్తుంది. 10 క్వింటాలు వెళ్తాయా? 5 క్వింటాలు? ఇక్కడ మొత్తం 12 క్వింటాలు వస్తాయన్న ఒక ఎకరానికి. ఎకరానికి 12 క్వింటాలు మందు లేకుండా. మందు వేస్తాడు 30 క్వింటాలు ఇస్తున్నారు మా వాళ్ళు అటు సైడ్ అయితే. చిన్న ఉన్నప్పుడు రిటర్న్ చేస్తుంటే అయ్యా మంచి దింపుతూ ఉంటారు. ఇది దింపే గాలికి కదా? గాలికి దింపిన కొద్దిగా గాలి వస్తాను అంతే కదా? వరకైనా ఆయన తొలగిస్తే గాలికి వాళ్ళు ఎగిరేస్తారు అన్నట్టు. చేతులతో ఎంత రిస్క్ అని చెప్పేసి ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు న్యాచురల్గా. ఇట్లా అమ్ముతారా మీకు తినడానికి? తినడానికి అన్న అమ్మరు కదా? అమ్మం. మందులేని కదా? కల్లం అన్నట్టు. కల్లం చిన్న ఉన్నప్పుడు ఇట్లా చేస్తుంటే మేము ఎప్పుడు అమ్మేదంటే ఉండదు మనకి తినడానికే. అమ్మడానికి ఏముండదు. ఇవి కూడా అవేనా? కాయలేని అరటికాయలని? అరటికాయలని కాయలని కూడా. ఇవేం పనులన్నా మామిడి పండు తీయటేనా? స్వీటా? ఇది పుల్లగా ఉంటాయన. మంచిగా పట్టింది. పక్క ఉన్న కానీ భలే పట్టింది కదా? ఇది ఒకటి ఉందండి సోలార్ మీకు? ఇది హైదరాబాద్ నుండి వచ్చి ఇచ్చారండి. ఒక సంఘం అని ఉంటుంది కదా, భర్త ఒక సంఘానికి ఉంటుంది, అలాగ వచ్చేసి ఇచ్చినది అనమాట. ఇది ఇది వస్తుందండి? ఇది రాత్రి వెళ్తుంది. రాత్రి వస్తుంది 6 గంటలకి ఆటోమేటిక్. ఆటోమేటిక్ 6 గంటల టు 6 గంటలకి ఆగిపోద్ది. పొద్దున 6 గంటలకు ఆరిపోతుంది. నైట్ కంపల్సరీ లైట్ ఉండాలి కదా? ఎన్ని ఉన్నాయండి ఇట్లాంటివి మీకు? ఒకటే ఉండే? 3 ఉన్నాయన్న. అవి అటు సైడ్ కూడా ఉందా? మబ్బు చేస్తే కనుక ఏమి ఉండదు. ఇంకా మబ్బు ఉంటే రాదు. రాదు. కూరగాయలు వేసుకుంటారా మీరు? ఇప్పుడు వర్షం పడితే కూరగాయలు అన్నీ వేసుకుంటాం. కూరగాయలు వేసుకుంటాం. ఇంటి మందం ఇక ఏదన్నా ఇంటికేమో మా ఇంటికి తినడానికే. దొండ చెట్టు ఏందండి? దొండకాయ చెట్టు అండి. చిక్కుడు చెట్టు కూడా ఉంది. ఇదేంటంటే మన ఈత అది అన్న? ఏదన్నా ఈత అది ఈత గడ్డది ఏది గడి కట్టేసింది ఇల్లు కట్టింది కదా? ఈత గడ్డది అన్న? ఈత గది కాదన్న, మామూలే. అదే చీపిరే ఉడడానికి. ఉడవడానికి తిరుగుల ప్రహారీ కూడా కట్టుకున్నారు మంచిగా, లోపలికి ఏం రాకుండా కదా? లోపల ఏమి రాకుండా. జామ చెట్లు కూడా ఉన్నాయి. జామ చెట్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాం.